నకిలీ మద్యం కేసులో ఎక్సైజ్ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో A4 గా ఉన్న రవిని హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం భవానీపురం ఎక్సైజ్ స్టేషన్ కు తరలించారు. మరికొద్దిసేపట్లో రవిని కోర్టులో హాజరుపరచనున్నారు ఎక్సైజ్ అధికారులు. నకిలీ మద్యం బాటిళ్లకు రవి లేబుల్స్ సప్లై చేసినట్లుగా ఎక్సైజ్ అధికారుల విచారణలో తేలింది. నకిలీ మద్యం కేసులో రవితో కలిపి అరెస్టుల సంఖ్య 7కు చేరింది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివాని అడిగి తెలుసుకుందాం. రెడ్ శివ, నకిలీ మద్యం కేసుకి సంబంధించి ప్రస్తుతం రవిని కూడా అరెస్ట్ చేశారు. దీంతో అరెస్టుల సంఖ్య 7కి చేరింది. సో రవిని కోర్టులో కూడా హాజరుపరచనున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అదిగా మొత్తం మీద చూసుకుంటే ఏదైతే ఇబ్రహీంపట్నంలో దొరికిన నకిలీ మద్యం డంపుకు సంబంధించి కూడా విజయవాడ భవానీపురం పోలీసులు, ఎక్సైజ్ పోలీసులు కీలకంగా దర్యాప్తు చేస్తున్నారు. ఆ దర్యాప్తుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ కేసులో ఒక్కొక్కరినిగా పోలీసులు అరెస్ట్ చేస్తూ విచారణ చేపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. తాజాగా ఈ కేసు వ్యవహారానికి సంబంధించి కూడా ఎక్సైజ్ పోలీసులు రవి అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ మద్యం లేబుల్స్ వ్యవహారంలో రవి అనే వ్యక్తి కీలకంగా వ్యవహరించారు. ఈయన A4 గా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. నకిలీ మద్యం బాటిల్స్ కి లేబుల్స్ సప్లై చేశాడు రవి. హైదరాబాద్ లో రవిని కొద్దిసేపటి అదుపులో తీసుకుని విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్నారు. సాయంకాలం లోపు ఆయన్ని విజయవాడ న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి రిమాండ్ కి తరలించే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటి వరకు ఈ నకిలీ మద్యం వ్యవహారానికి సంబంధించి కూడా 7 నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఇతన్ని అదుపులో తీసుకుని విచారించే అవకాశం కనిపిస్తా ఉంది. ఎప్పటి నుంచి లేబుల్స్ సప్లై చేస్తున్నావు, ఎవరెవరికి సప్లై చేస్తున్నారు, ఎవరి ద్వారా మీకు జనార్దన్ తో కావచ్చు, జగన్మోహన్ రావుతో కావచ్చు, జయచంద్రారెడ్డితో సత్సంబంధాలు ఏర్పడినాయి, వారితో ఉన్న మీకు లాలూచి ఏంటి, ఎవరి ద్వారా మీకు ఈ వ్యక్తులు పరిచయమారు అనే దానికి సంబంధించి కూడా కీలకంగా ప్రశ్నల పరంపర రాబట్టే అవకాశం కనిపిస్తా ఉంది. ఆయన ఇచ్చిన సమాచారాన్ని బేరేజ్ వేసుకొని ఈ కేసులో మరికొంతమంది నిందితులను కూడా చేర్చే అవకాశం కనిపిస్తా ఉంది. రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ. నకిలీ మద్యం కేసుకి సంబంధించి హైదరాబాద్ లో రవి అనే నిందితుడిని కూడా అరెస్ట్ చేశారు. దీంతో అరెస్టుల సంఖ్య 7కి చేరుకుంది. మొత్తం ఈ కేసులో 12 మందిని ఇప్పటి వరకు నిందితులుగా గుర్తించారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. అయితే రవి ఈ నకిలీ మద్యం బాటిళ్లకు లేబుల్స్ సప్లై చేసినట్లుగా అయితే తెలుస్తోంది.